వ్యతిరేకించే వాళ్ళందరూ జగన్ అప్పులు చేసి నాశనం చేశాడనే నమ్ముతారు. మీరు నేను ఎంత చెప్పినా అదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళేమో జగన్ అద్భుతంగా చేస్తే చంద్రబాబు నాశనం చేశాడని వీళ్ళు నమ్ముతారు. మధ్యలో ఎదవరకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటటువంటి తటస్థ పాత్ర పోషించే మేధావులు ఇప్పుడు నిశ్శబ్దపు పాత్ర పోషిస్తున్నారు. తప్పు అంటే వాళ్ళు ఏమి చెప్పట్లా. ఇదివరకు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, లేకపోతే కనుక ఆర్థికవేత్తలని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదిగో కాగులో ఇట్లా ఉంది ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా. అంటే వీళ్ళు ఏంటి తటస్థ పాత్ర పోషించేవాళ్ళు. ఏది రైట్ అయితే అది, ఏది రాంగ్ అయితే అది చెప్పేవాళ్ళు. పత్రికలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా రాసుకోవచ్చు, కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇది మంచి ప్లాట్ఫామ్ కనబడేది. ఇదిగో అప్పులు ఇంత ఉన్నది నిజం, ఇంత కాదన్నది నిజం, ఇది చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా తటస్థ మేధావులు ఎవరు లేరు. మేధావులకు కూడా ఆ ముద్ర ఈ ముద్ర పడిపోయి ఉన్నది. లేదా వీళ్ళు తటస్థంగా ఉన్నా బయటకు వచ్చి చెప్పే ధైర్యం చేయట్లేదు. కాబట్టి అప్పులకు సంబంధించి డొల్లతనం లేదు. ఇవాళకైనా సరే మీరు అర్ధరాత్రి పూట నిద్ర లేపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులతో నాశనం చేసేట రాష్ట్రాన్ని చంద్రబాబు కాపాడుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి అభిమానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అర్ధరాత్రి పూట లేపండి జగన్ అద్భుతంగా పరిపాలించి వీళ్ళు నాశనం చేస్తున్నారు. అంటే ఏ అంశమైనా సరే వాస్తవికత కంటే